గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతులేని అన్వేషణ. ఈరోజైతే మన ట్రావెల్ వీడియో అయితే కర్నూలులో అనమాట. అంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మోస్ట్లీ తెలిసి ఉంటుంది. అన్నీ మన ట్రావెల్ వీడియోస్ అయితే బెంగళూరులోనే ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు, అది కర్నూలుకి వచ్చినప్పుడు, కర్నూలులో ఫేమస్ అయ్యే ఫోర్ట్ గురించి మనం వీడియో తీసుకోకుంటే ఎలా చెప్పండి? మీకైతే అర్థమైపోయి ఉంటుంది మోస్ట్లీ. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తా అంటే, నా ఛానల్ పేరైతే అంతులేని అన్వేషణ. దీంట్లో అయితే నా లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ నా లైఫ్లో నేను ట్రావెలింగ్ ఎక్కడెక్కడ చేస్తానో ఆ వీడియోస్ అయితే ఇక్కడ ఉంటాయి. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ బెంగళూరు ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకైతే ఆ వీడియోస్ కూడా నచ్చుతాయి. నేను బోల్డ్ అని వీడియోస్ అయితే ముందు చేశాను, అవి కూడా చెక్అవుట్ చేయండి ఈ వీడియో తర్వాత. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పుకోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కర్నూలులో కొండారెడ్డి బుర్జు చూపించుకోకుంటే ఎలా చెప్పండి? మోస్ట్లీ ఈ మధ్య అన్ని సినిమాల్లో కొండారెడ్డి బుర్జు అని చూపించేస్తున్నారనమాట. అంటే కొండారెడ్డి బుర్జు అని చూపిస్తే మోస్ట్లీ అందరూ ఏమనుకుంటారు, కర్నూలులోనే మూవీ తీస్తారని. ఈ కర్నూలులో అయితే మూవీ తీయరు, వాళ్ళు సెట్ వేసుకొని మూవీ తీస్తారు. మామూలుగా ఏమనుకుంటాం మనం, కర్నూలులో తీస్తారేమో. నాకు కూడా అట్లనే అనుకున్నా. నేను కూడా చాలా రోజులు కర్నూలులోని ఇక్కడ తీస్తారేమో అని. కానీ ఇంత రష్లో ఎట్లా తీస్తారనే డౌట్ వస్తుండే. కానీ వాళ్ళు సెట్ వేసి తీస్తారని రియలైజ్ అయినాను అనమాట. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ది కొండారెడ్డి బుర్జు ఉన్నామన్నమాట. ఇప్పుడైతే పోదాం పండి. అసలు చాలా రష్ ఉంటుంది. అది సెంటర్ ఆఫ్ ది కర్నూలు ఉంటుంది కాబట్టి, కర్నూలు మధ్యలో ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కర్నూలులో ఫస్ట్ కొండారెడ్డి బుర్జుని చుట్టేసుకొని వెళ్తారనమాట. చాలా రష్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ చాలా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ అంతా. అంటే కొండారెడ్డి బుర్జే కాదు, ఇంకా 3-4 బుర్జులు ఉండేవి కర్నూలులో. అవి వెళ్ళిపోయినాయి. కానీ అంటే అవి బ్రిటిష్ కాలంలోనే వాళ్ళు కూల్చేసినారు. కానీ కొండారెడ్డి బుర్జిని మాత్రం కూల్చేయలేకపోయినారనమాట. అంటే ఇది అంత స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్. అసలు అన్నీ మొత్తం రాళ్ళతోనే నిర్మించింటారు. ఇప్పటికైనా ఎప్పటికైనా ఇది అలానే ఉంటుందన్నమాట. ఇది 16th సెంచురీలో విజయనగరం రాజులు అనే వాళ్ళైతే దీన్ని నిర్మించారు. అది అచ్యుతరాజు అనే అతనైతే దీన్ని నిర్మించేకి తీసుకున్నాడనమాట. తనే నిర్మించిండేది కూడా, అంటే ఐడియా అంతా. ఇదైతే చూడడానికి మొత్తం రాళ్ళతోనే ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ అనమాట. 16th సెంచురీ అంటే ఇది మన 20th సెంచురీ అంటే ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదన్నమాట, అట్లనే ఉంది. ఇలాంటిది ఇప్పుడు వరకు మన కర్నూలులో, మన ఆంధ్రాలో అయితే ఇదే ఫస్ట్ పోర్ట్ అనమాట ఇంత గట్టిగా ఉండడం. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మెయింటైన్ చేయడానికే జనాలు కూడా ఉంటారనమాట. అంటే మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారనమాట దీంట్లో అయితే. అంటే విజిటింగ్ ప్లేస్ అనమాట కర్నూలులో. మోస్ట్లీ కర్నూలుకి వచ్చిండే వాళ్ళందరూ కొండారెడ్డి బుర్జు చూస్తారు. కొండారెడ్డి బుర్జు అంటాము, కొండారెడ్డి ఫోర్ట్ కూడా అంటాము ఈ మధ్య అయితే. ఇదైతే ఈ బ్లాక్ బోర్డ్లో అయితే మాత్రం కొండారెడ్డి ఫోర్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, అంటే కొండారెడ్డి ఫోర్ట్ ఎలా నిర్మించారు, ఎవరు కట్టించిండేది, ఇదంతా దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇది కొండారెడ్డి ఫోర్ట్ అంటే మొత్తం అంతా ఒకటే అనుకుంటాం మామూలుగా కొండారెడ్డి ఫోర్ట్ని. కానీ దీంట్లో ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం అనమాట. పైకి ఎక్కితే అర్థమవుతుంది. దీంట్లో కూడా మనకి స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పేసి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఈ కొండారెడ్డి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ బుర్జుకి, మామూలుగా అయితే ఈ కొండారెడ్డి ఫోర్ట్ అనేది ఒక పేరు. కొండారెడ్డి అనే అతను దొంగ అనమాట. ఆ దొంగ వచ్చి కొండారెడ్డి బుర్జులో దాచిపెట్టుకున్నందుకు ఇది కొండారెడ్డి ఫోర్ట్ అయ్యింది. అంటే అతను చాలా రోజులు ఇక్కడే దాచిపెట్టుకున్నారనమాట, ఎవరికి దొరుక్కోకుండా. అంటే అంత లోతుకి సొరంగాలు ఉన్నాయి దీని లోపల, చాలా లోతుకి సొరంగాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పటికి సొరంగాలు లోపలికి వెళ్ళడానికి అలో ఉండదు, కానీ సొరంగాలు, జైలు కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉండేదైతే జైలు అనమాట. జైలు, సొరంగాలు అంటే అప్పుడు దొంగలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే ఇక్కడే ఇది చేసేవాళ్ళు అనమాట. కానీ ఇంకా ఒకటి, బ్రిటిష్ రాజుల కాలంలో అయితే మన సైనికులంతా వచ్చి దీంట్లో దాచుకుండే వాళ్ళు అనమాట. అంటే బ్రిటిష్ రాజులు ఏమేం చేస్తున్నారో అనేసి ఈ కొండారెడ్డి ఫోర్ట్ నుంచి తెలుసుకుండే వాళ్ళంట. అంటే చాలా సొరంగాలు, దీనికి చాలా సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి తెలియడం లేదు, కానీ అప్పుడు చాలా సీక్రెట్ ప్లేసులు ఉండేవన్నమాట దీనికైతే.
ఇప్పుడు తను దిగొస్తుంది కదా, ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇంకా చాలా పైకి ఉంది ఇది. ఇప్పుడు వచ్చిండేది అయితే మనం ఒక ఫ్లోర్ అయితే ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడి నుంచి అయితే దొంగలు రావడము అలాంటిదైతే చూసేవాళ్ళంట ఆ కాలంలో అయితే. చూడండి లోపలికి గూళ్ళు గూళ్ళు ఉంటాయన్నమాట. అంటే పెట్టలుగా ఉంటుంది చూడ్డానికి దానికి. అంటే దాచిపెట్టుకొని మళ్ళీ షూట్ చేసేకి దీనికైతే చాలా బాగుంటుంది అనుకుంటా ఇదైతే. అప్పుడు దీనికి అటు సైడు ఇటు సైడు దారి ఉంటుంది మధ్యలో రావడానికి. మనం అటు సైడ్ వచ్చినాము, ఇది ఇటు సైడ్ అనమాట మామూలుగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం దీన్ని చుట్టూ తిరుగుతున్నాము. చూడండి కొండారెడ్డి బుర్జు పైన నుంచి చూస్తే మొత్తం కర్నూలు అంతా చూసేయచ్చు. మనకు కర్నూలు మొత్తం క్లియర్ కట్గా కనపడిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇదే లాస్ట్. ఇంకా ఇది మోస్ట్లీ కర్నూలులో ఎక్కడి నుంచైనా చూస్తే ఇది కనపడిస్తుంది అనమాట, ఈ టవర్ అయితే. కర్నూలుకి వచ్చిండే వాళ్ళు మోస్ట్లీ అంటే విజిటింగ్గా వచ్చింటారు కదా, వాళ్ళైతే కొండారెడ్డి బుర్జుని చూసే వెళ్తారనమాట మోస్ట్లీ. అంటే ఇది విజిటింగ్ ప్లేస్ కూడా, అంటే చూడదగ్గ ప్లేస్ కర్నూలులో అయితే. నేను బెంగళూరులో వీడియోలు చేసి బెంగళూరు అనొస్తా అంటుంది నా నోటికి. ఇప్పుడైతే మనం మొత్తం చూస్తున్నాం కర్నూలు. అంటే మోస్ట్లీ ఈ బుర్జు పైన నుంచి చూస్తే కర్నూలు మొత్తం కనపడిస్తుంది మనకి. జనాలు ఎంతో బిజీగా ఉన్నారు చూడండి. మనం అక్కడి నుంచే కింద నుంచే వచ్చిండేది ఇప్పటి వరకు అయితే పైకి. ఇలాంటి ఫోర్ట్ అయితే ఇప్పుడు నిర్మించడం చాలా కష్టం అసలుకి. మొత్తం అంతా రాళ్ళతోనే ఉంటుంది. అది ఎరుపు రాళ్ళు అంటారు కదా, మామూలు రాళ్ళు కూడా కాదు, ఎరుపు రాళ్ళు అనమాట మొత్తం అయితే. ఇది మళ్ళీ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. మనం నడుచుకొని వచ్చినాం చూడండి, అదే ప్లేస్ ఇప్పుడు చూస్తాండేది మనం బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మనం చూస్తే కనపడం మోస్ట్లీ. ఆ కాలంలో ఇక్కడ నుంచి యుద్ధాలు చేసినారంటే నమ్మొచ్చు. అంటే ఇక్కడ నిల్చుకుంటే మనకి ఆ పక్కన ఎంతమంది వస్తున్నారు ఎలా అనేది కూడా బాగా తెలిసిపోతుంది అన్నమాట. చూడండి ఇంత జనాలు తిరుగుతుంటే చిన్నగా కనిపిస్తున్నారు. తర్వాత ఇటు సైడు రైట్ సైడ్, బ్యాక్ సైడే రైట్ సైడ్ అనమాట. ఇక్కడ పోలీస్ అకాడమీ ఉందన్నమాట. కర్నూలు డిస్టిక్ పోలీస్ అకాడమీ అనమాట ఇదైతే. చాలా గ్రీనరీగా ఉంటుంది. అంటే పోలీస్ అకాడమీ అంటే ఏదైనా ఈ చాలా గ్రీనరీగా ఉంటుంది మోస్ట్లీ అయితే బ్యాక్ సైడ్. చూడడానికి ప్లేస్ చాలా బాగుంది కదా. ఈ గూడల్లో జనాలు ఎట్లా దాచుకుంటున్నారు, ఆ కాలంలో దాచుకుండే వాళ్ళం, దొరికిపోతారు కదా ఏమి ఈజీగానే దీంట్లో. కానీ అప్పుడు కనుక్కోలేకపోయినారేమో. ఈ వీడియో అయితే అయిపోయిందనమాట. ఇంకా మనం చూసేది అయితే అయిపోయింది. కొండారెడ్డి బుర్జు అంటే అంతే. ఇంకా వీడియో అయిపోతుంది కాబట్టి మనం ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చిందనమాట. ఇంకా కిందకి దిగాల. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట, ట్రావెల్ వీడియోస్. మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో. అండ్ కామెంట్ చేయండి మీకు కర్నూలు బుర్జు నచ్చిందో లేదో కూడా. ఇప్పుడైతే మనం ఇంకొకసారి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. చాలామంది వస్తూ అంటారు చూడ్డానికైతే. చూడండి ఎంత ప్లేస్ ఉంది కదా అసలుకి. మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ అయితే బెంగళూరు ట్రావెలింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. మీకైతే ఎవరైతే ఆంధ్రాలో చూస్తా అంటే వాళ్ళకైతే బెంగళూరు వీడియోస్ కూడా నచ్చుతాయి. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.